హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది వాటిలో భార్గవాస్త్ర ప్రత్యేకంగా ఏ ముప్పును ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది? ప్రీవియస్ క్లాస్లో మనము భార్గవాస్త్ర గురించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ బ్యాలిస్టిక్ క్షిపణులు, ఆప్షన్ బి అణు జలంతర్గాములు, ఆప్షన్ సి స్వామ్ డ్రోన్లు మరియు లాయిటరింగ్ మ్యూనిషన్లు, ఆప్షన్ డి విమాన వాహక నౌకలు. సో ఇందులో భార్గవాస్త్ర అనేది ప్రత్యేకంగా వేటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది అంటే ఆన్సర్ స్వామ్ డ్రోన్లు మరియు లాయిటరింగ్ మ్యూనిషన్లు. ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము భార్గవాస్త్ర అనేది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ కౌంటర్ స్వామ్ డ్రోన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని మేక్ 2 ఇనిషియేటివ్లో భాగంగా సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ డెవలప్ చేయడం జరిగింది. ఇది ఒక హార్డ్ కిల్ ప్లాట్ఫామ్ టు కౌంటర్ స్వామ్ డ్రోన్స్ మరియు లాయిటరింగ్ మ్యూనిషన్స్. ఇది ఈ విధంగా ఒక వెహికల్ మీద మౌంట్ చేయబడి ఉంటుంది. డిటెక్షన్ సూట్ మరియు అడ్వాన్స్డ్ సెన్సార్స్ కారణంగా 10 కిలోమీటర్ల దూరంలోని లార్జ్ డ్రోన్స్ను మరియు 6 కిలోమీటర్ల దూరంలోని స్మాల్ డ్రోన్స్ని కూడా ఇది పసిగడుతుంది. అలానే అడ్వాన్స్డ్ C4I నెట్వర్క్ ద్వారా ఇది కమాండ్ సెంటర్ యొక్క ఆదేశానుసారం ఈ డ్రోన్లను దాడి చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అలానే ఇందులో 2 లేయర్ మెకానిజం గురించి చెప్పుకున్నాము. లేయర్ 1 మనకి అన్గైడెడ్ మైక్రో రాకెట్స్ ఉంటాయి. ఇందులో 20 మీటర్ల కంటే తక్కువ రేడియస్ కలిగిన ఈ మైక్రో రాకెట్స్ ఎప్పుడైతే డ్రోన్ల సమూహం దాడి చేస్తుందో ఇమీడియట్గా అది ఆ డ్రోన్ల సమూహం మీద లాంచ్ చేయబడతాయి. ఇవి అన్గైడెడ్ కాబట్టి ఎటువంటి నిర్దిష్టమైన పాత్ వీటికి ఉండదు. డ్రోన్ల సమూహం మీద ఇవి పడిపోతాయి. దెన్ అవి ఇంటర్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ డ్రోన్ల సమూహంలోని చాలా డ్రోన్లు న్యూట్రలైజ్ చేయబడతాయి. మిగిలినవి వివిధ టార్గెట్స్లో ఉంటాయి. దెన్ ఈ మిగిలిన వివిధ టార్గెట్ రేంజెస్లోని ఈ డ్రోన్లను లేయర్ 2లో ప్రిసిషన్ ఇంటర్సెప్షన్ ద్వారా గైడెడ్ మైక్రోమెజైల్స్తో ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డ్యూయల్ లేయర్ మెకానిజంని మనం ఇక్కడ చూడవచ్చు. అలానే సాల్వో లాంచ్. ఈ సాల్వో లాంచ్ అంటే త్వరితగతిన ఒకదాని వెంబడి ఒకటి ప్రయోగించడాన్ని సాల్వో లాంచ్ అంటారు. భార్గవాస్త్రాలో 64 మైక్రో ఇంటర్సెప్టర్స్ను సాల్వో లాంచ్ పద్ధతిలో చాలా తక్కువ సెకండ్ల సమయంలో ప్రయోగించడానికి అవకాశం ఉంది. సో ఇది భార్గవాస్త్రాకి సంబంధించి. అండ్ భార్గవాస్త్ర ఏ విధంగా వర్క్ చేస్తుంది, డ్యూయల్ లేయర్ మెకానిజం ఏంటి అనేది డిస్కస్ చేసాము. ఆన్సర్ ఏమవుతుంది అండి? సి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. డిజిటల్ అరెస్టులను ప్రత్యేక నేరంగా గుర్తించాలి, కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలలో డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇందులో సైబర్ నేరగాళ్లు తమని తాము లా ఎన్ఫోర్సింగ్ ఆఫీసర్లుగా, అంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, లేదా కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకుని బాధితులను బెదిరించడం జరుగుతుంది. మీకు సంబంధించిన పార్సిల్స్లో ఇల్లీగల్ డ్రగ్స్ కానీ స్మగల్డ్ గూడ్స్ ఇటువంటివి దొరికాయని ఇమీడియట్గా కొంత మొత్తం పంపిస్తే అరెస్ట్ కాకుండా కాపాడుతాము అని వాళ్ళని బెదిరించడం, మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. స్కైప్ ఇటువంటి వీడియో కాల్స్ ద్వారా వారు బాధితులను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒక ఫేక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ యొక్క బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఫేక్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేస్తారు. అంటే అచ్చం ఒక సిబిఐ ఆఫీసర్ ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగ వీళ్ళు మ్యానిపులేట్ చేసి బాధితుల నుంచి డబ్బులు దోచుకుంటారు. ఇది ఇటీవలి కాలంలో ఎంత ర్యాంపెంట్గా విస్తరించింది అంటే 2022 నుంచి 2026 మధ్య సుమారు 2,97,727 డిజిటల్ అరెస్ట్ స్కామ్ కంప్లైంట్స్ అనేవి నమోదయ్యాయి. మొత్తంగా 4,057 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. అందువలనే క్రిమినల్ చట్టంలో ఈ డిజిటల్ అరెస్టు మోసాలను నిర్వచించడంతో పాటు దానిని ప్రత్యేక నేరంగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలి అని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించినప్పుడు వారి ఆస్తులను స్తంభింపజేసేలా నిబంధనలు ఉండాలి అని పేర్కొంది.
డీప్ ఫేక్ వీడియోలు, డిజిటల్ అరెస్టులను కట్టడి చేసేలా ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందిస్తుంది అని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కంటెక్స్ట్లో ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొన్ని ఇనిషియేటివ్స్ని చూడండి. సిబిఐకి పాన్ ఇండియా జ్యూరిస్డిక్షన్ ఇందులో కల్పించడం జరిగింది. అలానే I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫ్రాడ్ వీడియో కాల్ నెంబర్స్ లైక్ స్కైప్ ఐడీస్ని కానీ వాట్సాప్ అకౌంట్స్ని కానీ గుర్తించి వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. అలానే సమన్వయ పోర్టల్ వివిధ రాష్ట్రాలలోని ఇటువంటి సైబర్ నేరాలను, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట రిపాజిటరీ చేసి లా ఎన్ఫోర్స్మెంట్ పర్సనల్కి దీనిని యాక్సెస్లోకి ఇస్తారు. తద్వారా ఈజీగా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా I4C ఆధ్వర్యంలోనే ఈ పోర్టల్ రన్ అవుతుంది. అలానే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. తద్వారా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే రిపోర్టు చేయడం వలన డబ్బులు పోకుండా సంబంధిత బ్యాంక్ ఖాతాలను, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సైబర్ నేరాన్ని గుర్తించిన వెంటనే 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయడం ద్వారా ఈ సైబర్ నేరాలను కొంతవరకు అరికట్టే అవకాశం ఉంటుంది. అలానే డిజిటల్ అరెస్టులకు ప్రత్యేకంగా సిబిఐ ఒక AI చాట్బాట్ను తీసుకురావడం జరిగింది. దీని పేరు అభయ్. దీనిని రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అన్వీల్ చేయడం జరిగింది. భారతదేశంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో 40,000 నుంచి 54,000 కోట్ల రూపాయలు ఈ సైబర్ స్కామ్స్లో భారతదేశం లాస్ అయింది. అందులోనూ ప్రత్యేకంగా డిజిటల్ అరెస్టులు ఇటీవల ర్యాంపెంట్గా విస్తరిస్తున్నాయి. అందువల్లనే సిబిఐ ఈ అభయ్ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ఇందులో నోటీస్ వెరిఫికేషన్, ఎవరైతే ఫేక్ సిబిఐ నోటీస్ని సర్వ్ చేస్తారో అటువంటి వాటిని ముందస్తుగానే గుర్తించడం, QR కోడ్ ఇంటిగ్రేషన్, సిబిఐ ప్రతి నోటీసును QR కోడ్తో ఇంటిగ్రేట్ చేస్తూ ఉంది. సో వీటిని స్కాన్ చేయడం ద్వారా అవి ఫేకా లేదా ఒరిజినల్ నోటీసులు అనేవి తెలుస్తాయి. సిటిజన్ ఇమీడియట్గా అది వెరిఫికేషన్ రిజల్ట్ జెన్యూనా ఫేక్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫేక్ డిజిటల్ అరెస్టులను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదం భారత న్యాయ సంహితలో ఎక్కడా లేదు. సో ఈ చాట్బాట్ వలన సిటిజన్కి బెనిఫిట్స్ ఏంటండి? ఈ నోటీసులను అథెంటిసిటీ వెరిఫికేషన్ చేసుకోవడానికి, అలానే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఫైనాన్షియల్ లాసెస్కు గురి కాకుండాను, మరియు కోయర్షన్, సిబిఐ మరియు ఈడీ వంటి సంస్థల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కూడా తగ్గుతుంది. సో ఇది డిజిటల్ అరెస్టులకు సంబంధించి అండ్ దీనిని ప్రత్యేక నేరంగా గుర్తించాలి అని సుప్రీంకోర్టు చేసిన సూచనను గురించి మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాంతీయ భాషల్లో విపత్తుల హెచ్చరికలు కేంద్రం. ఈ ఆర్టికల్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా డిజాస్టర్ అలర్ట్స్ని, విపత్తు హెచ్చరికలను అందించడానికి కేంద్రం సాంకేతికతలను అభివృద్ధి చేసింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హిమాలయాల్లో సంభవించే హిమపాతం నుంచి మొదలుకొని మానవ ప్రమేయం కారణంగా జరిగే పారిశ్రామిక ప్రమాదాల వరకు అన్ని రకాల విపత్తులపై మొబైల్ ఆధారిత భారతీయ విపత్తుల హెచ్చరిక వ్యవస్థ ప్రాంతీయ భాషల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది అని కేంద్రం తెలిపింది. తుఫానులు, సునామీలు, భారీ వర్షాలు, పిడుగుపాట్లు, వరదలు, వడగళ్ల వానలు, హిమపాతాలు, కుండపోతలు, పారిశ్రామిక మరియు మానవ ప్రమేయమున్న ప్రమాదాల వంటి విపత్తులు అన్నిటిపై అతి తక్కువ సమయంలో ప్రజలకు హెచ్చరిక అందించడంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అని ఇటీవల పార్లమెంటులో కేంద్రం తెలియజేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఈ డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్ మల్టీలింగ్వల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తే, డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ని పాటిస్తాయి. దీని ప్రకారం ఒక మెసేజ్ అనేది, ఏదైతే ఈ విపత్తులకు సంబంధించిన అలర్ట్ ఉందో అది 19 రీజనల్ లాంగ్వేజెస్ మరియు ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ అయ్యి ప్రజలకు చేరుతుంది. ఈ సమాచారాన్ని చేరవేయడానికి డ్యూయల్ డిసిమినేషన్ టెక్నాలజీస్ని ఉపయోగిస్తారు. ఒకటి సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్. ఇది హై అర్జెన్సీలో, అంటే చాలా ఇమీడియట్గా మేల్కొనాలి, ఇమీడియట్గా అలర్ట్ అవ్వాల్సిన సమయంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది.
మొబైల్ ఫోన్లకు ప్రాంతీయ భాషలలో సమాచారాన్ని చేరవేయడంతో పాటు లౌడ్ సైరన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. తద్వారా ఇమీడియట్గా ప్రజలు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టాంట్ నోటిఫికేషన్ లౌడ్ సైరన్ వైబ్రేట్ అవుతుంది. సో ఇలాగ వైబ్రేట్ అవుతూ సైరన్ రావడంతో ప్రజలు ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి అని అర్థం చేసుకుంటారు. ఇక ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి సెకండ్ మెథడ్. ఇది అంటే ఇమీడియట్గా అర్జెన్సీ లేకపోయినా రాబోయే 24 గంటలలో లేదా రాబోయే కొన్ని గంటలలో ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని అలర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మొదటి వ్యవస్థ అనేది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి లైక్ ఎర్త్ క్వేక్స్ కావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, వేవ్స్ కావచ్చు, ఇటువంటివి ఎదుర్కోవడానికి మొదటి వ్యవస్థ ఉపయోగపడితే రెండవది ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి తుఫానులు, ఎక్కువ వర్షపాతం నమోదవడం, సైక్లోన్ ప్రభావం ఇలాంటి వాటిని ఈ వెదర్ ఫోర్కాస్ట్స్ని ఈ ఎస్ఎంఎస్ అలర్ట్స్లో పంపిస్తారు. ఏ డిజాస్టర్స్ ఇందులో కవర్ అవుతాయి? ఇందాక మనం చెప్పుకున్నాము సివియర్ వెదర్, సైక్లోన్ కావచ్చు, హెవీ రెయిన్ కావచ్చు, మరియు జాగ్రఫికల్ అండ్ హైడ్రలాజికల్ లైక్ సునామీ, ఫ్లాష్ ఫ్లడ్స్, అవలాంచెస్, మరియు ఇండస్ట్రియల్ అండ్ మ్యాన్ మేడ్ కూడా గ్యాస్ లీకేజెస్ కావచ్చు, కెమికల్ హజార్డ్స్ కావచ్చు, ఇలాగా అనేక బోత్ న్యాచురల్ మరియు మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. అలానే విపత్తు సమాచారాన్ని అధికారికంగా తెలుసుకోవడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజింగ్ అథారిటీ NDMA సాషెట్ పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. అలానే ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ హెల్ప్ సిస్టమ్ కూడా ప్రతి ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లోనూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది విపత్తు హెచ్చరికలకు సంబంధించి ప్రాంతీయ భాషలలో కేంద్రం అందిస్తున్న సమాచారం మరియు సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ SMS అలర్ట్స్ డిసిమినేషన్ టెక్నాలజీస్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మానవాళి మనుగడకు పులుల సంరక్షణ. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పులుల యొక్క ప్రాధాన్యత మరియు వాటి సంరక్షణకు భారతదేశం అవలంబిస్తున్న చర్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఒక అడవిలో పులుల సంఖ్య బాగుంటే ఆ అడవి పర్యావరణ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు. ఎందుకు? పులులు వంటి హై ప్రెడేటర్స్ని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటండి? ఇవి ఆ ప్రాంతంలోని ఆవరణ వ్యవస్థలను కంట్రోల్ చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఏ విధంగా ఈ ఎపెక్స్ ప్రెడేటర్స్ పర్యావరణాన్ని కాపాడుతాయి అంటే ఇవి ఆ ఆవరణ వ్యవస్థలోని శాకాహార జంతువులు మరియు చిన్న చిన్న జంతువులను వేటాడి జీవనాన్ని కొనసాగిస్తాయి. తద్వారా ఈ ప్రే పాపులేషన్ అనేది అదుపులో ఉంటుంది. సో పర్యావరణ సమతుల్యత అనేది కొనసాగుతుంది. ఇన్ కేస్ ఆ అడవిలో పులుల సంఖ్య లేకపోతే వాటి యొక్క ప్రే పాపులేషన్ గణనీయంగా పెరిగిపోతుంది. ఎందుకంటే వాటిని వేటాడే పులులు లేవు కాబట్టి. సో ఇవి అన్నీ కూడా అడవిలో ఉండే మొక్కలను విపరీతంగా తినేయడం మొదలు పెడతాయి. ఈ అడవులు కనుమరుగైపోతూ ఉంటే అటు అటవీ సంపద కోల్పోతాము, మరియు అడవిలో నివసించే జంతువులు కూడా వాటి యొక్క ఆవాసాలను కోల్పోతాయి. ఇది చివరకు నేలను కోతకు గురి చేస్తుంది, నదులు ఎండిపోయే ప్రమాదం ఉంది, వర్షపాతం తగ్గిపోతుంది. సో అల్టిమేట్గా త్రాగు సాగు నీరుకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ విధంగా మొత్తం ఎకోసిస్టమ్ యొక్క బ్యాలెన్స్ అనేది కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్లనే ఈ టైగర్ వంటి అపెక్స్ ప్రెడేటర్స్ని కీ స్టోన్ స్పీసీస్ అని పిలుస్తారు. ఇవి ఆ పర్యావరణంలోని సమతుల్యతను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న పులులకు సంరక్షణ ఇటీవలి కాలంలో కరువవుతుంది. అనేక ఛాలెంజెస్ ఇవి ఎదుర్కొంటున్నాయి. డెవలప్మెంట్ పేరుతో ఈ ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేస్తూ ఉండడం వలన పులుల సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి, మరియు అడవుల యొక్క ఫ్రాగ్మెంటేషన్ విచ్ఛిన్నం వలన కూడా పులుల ఆవాసాలు తగ్గిపోతున్నాయి. అలానే ఇల్లీగల్ పోచింగ్ అండ్ ట్రేడ్, పులులకి సంబంధించి పులి చర్మము, పులి గోర్లు ఇవి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ను కలిగి ఉండడంతో వేటగాళ్ళు ఇల్లీగల్గా వాటిని వేటాడి చంపడం జరుగుతుంది. తద్వారా పులుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. మరొక వైపు వాతావరణ మార్పుల వలన అడవుల్లో త్రాగునీటికి కొరత ఏర్పడడం మరియు కొన్ని సందర్భాలలో ఫారెస్ట్ ఫైర్స్, అడవులలో కార్చిచ్చు వంటివి ఏర్పడడంతో ఈ వన్యమృగాలు ఎస్పెషల్లీ పులులు వంటి అపెక్స్ ప్రెడేటర్స్ జనావాసాలలోకి వచ్చేయడం వలన హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ వాటిని చంపివేయడం జరుగుతుంది.
సో ఇవన్నీ అడవులలో పులులు ఎదుర్కొంటున్న ప్రమాదాలు. అయితే పులుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి భారతదేశం అనేక సంరక్షణ చర్యలను చేపడుతూ ఉంది. ప్రపంచవ్యాప్త పులుల జనాభాలో 75% భారతదేశంలోనే ఉన్నాయి. పులుల జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. పులుల సంరక్షణ కొరకు భారతదేశంలో 1973లో ప్రాజెక్టు టైగర్ను ప్రారంభించారు. ఆ సమయంలో 9 పులుల రిజర్వులు, టైగర్ రిజర్వ్స్ అప్పుడు కేవలం 9గానే ఉండేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా 54కు పైగా టైగర్ రిజర్వులకు విస్తరించింది. అలానే తెలుగు రాష్ట్రాలలోనే ఉన్న దేశంలోనే అతిపెద్దవైన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులు దీనికి అద్భుతమైన ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ టైగర్ రిజర్వ్స్లో మోడర్న్ టెక్నాలజీ ద్వారా మానిటరింగ్ నిర్వహిస్తూ లైక్ కెమెరా ట్రాప్స్ని వినియోగిస్తున్నారు. పెట్రోలింగ్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. అనేక యాప్స్, స్ట్రైప్స్ వంటి వాటిని వినియోగిస్తూ పులుల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. అలానే 1973లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2023లో భారతదేశం ఒక ఇంటర్నేషనల్ అలయన్స్ను స్టార్ట్ చేయడం జరిగింది. IBCA, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇది పులులతో పాటు మొత్తం 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించడానికి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ఇందులో లయన్స్, లెపార్డ్స్, జాగ్వర్, ప్యూమా ఇలాగా 7 బిగ్ క్యాట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది పులుల సంఖ్యను మరియు సంబంధిత జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అండ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పులులను పునరుద్ధరించే వ్యూహంలో భాగంగా ఉత్తరాఖండ్ నుంచి 6 రాయల్ బెంగాల్ పులులను కంబోడియాకు బదిలీ చేయడానికి కూడా ఇటీవల మన దేశం అంగీకరించింది. సో ఈ విధంగా పులుల సంరక్షణ కొరకు భారతదేశం గణనీయమైన చర్యలను తీసుకుంటూ ఉంది. అయితే ప్రభుత్వంతో పాటు ఇండివిజువల్స్గా మనము ఏమి చర్యలను చేపట్టాలి అనేది చూస్తే, వన్యప్రాణుల నుండి వచ్చే ఉత్పత్తులను మనము తిరస్కరించాలి. అలానే ఫారెస్ట్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అండ్ రెస్పాన్సిబుల్ టూరిజంని ప్రాక్టీస్ చేయాలి. అంటే మనము టూరిజం నిమిత్తం అడవులలోకి వెళ్ళినప్పుడు అక్కడ సహజ సిద్ధ పర్యావరణాన్ని ధ్వంసం చేయకుండా, ప్లాస్టిక్ వంటి కాలుష్యానికి మనము దానికి కారణం కాకుండా రెస్పాన్సిబుల్గా టూరిజంలో భాగం కావాలి. భవిష్యత్తు తరాల వారికి కూడా వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో వన్యప్రాణి సంరక్షణకు కృషి చేసే వారికి మనము సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా భారతదేశంలో పులుల సంరక్షణకు సంబంధించిన కీలక అంశాలను ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సూర్యుడి ప్రతి సృష్టికి భారీ అయస్కాంతం సిద్ధం. ఈ ఆర్టికల్ ఇటీవల చైనా న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంజనీరింగ్లో ఒక మేజర్ బ్రేక్ త్రూని సాధించడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అపరిమిత విద్యుత్ ఉత్పత్తి కోసం కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేయాలి అన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన చైనా ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. యాక్చువల్గా న్యూక్లియర్ ఎనర్జీలో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్, రెండవది న్యూక్లియర్ ఫిజన్. ఇప్పుడు మనము న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్ని ఉపయోగిస్తున్నాము. సో ఫిజన్లో ఏం జరుగుతుంది? పెద్ద అణువులను చిన్నవిగా విచ్ఛిన్నం చేయడం ద్వారా, ఫిజన్ ద్వారా మనము ఎనర్జీని జనరేట్ చేస్తాము. అయితే సూర్యుడిలో జరిగేది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. అక్కడ చిన్న చిన్న అణువులు కలయిక ద్వారా ఒక పెద్ద అణువుగా ఏర్పడతాయి. ఈ ప్రాసెస్లో ఎనర్జీ అనేది అత్యధికంగా జనరేట్ అవుతుంది. ఫిజన్తో కంపేర్ చేస్తే ఫ్యూజన్లో న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు అపరిమిత విద్యుత్ ఉత్పత్తి కోసం ఆర్టిఫిషియల్ సన్ని, కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేయడానికి చైనా ప్రయత్నిస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ని డెవలప్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు ఒక కీలక ముందడుగు వేసింది. కృత్రిమ సూర్యుడి సృష్టికి అవసరమైన భారీ సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ను నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అయస్కాంతం. దీని బరువు 582 టన్నులు, పొడవు 21 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని డి ఆకారంలో దీనిని మనం చూడవచ్చు. ఇది టొరాయిడల్ ఫీల్డ్ మ్యాగ్నెట్. దీని యొక్క అయస్కాంత శక్తి ద్వారా రియాక్టర్లోని హాట్ ప్లాస్మాను ట్రాప్ చేయడానికి దోహదపడుతుంది. ఇది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే
వేల రెట్ల అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది అండ్ సుమారు 6.5 టెస్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఉత్పత్తి చేస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లో ఇది చాలా కీలకమండి. ఎందుకు అంటే 2 చిన్న అణువులను దగ్గరగా చేసి భార అణువుగా మార్చడానికి అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనం అవసరమవుతాయి. ఇంత హై టెంపరేచర్ మరియు ప్రెజర్లో ఇందులోని ఫ్యూయల్ అయిన హైడ్రోజన్ ఐసోటోప్స్ లైక్ డ్యూటీరియం మరియు ట్రిటియం అనేది ప్లాజ్మా స్థితికి చేరుకుంటుంది. ఈ ప్లాజ్మా స్థితిలోనే మనము కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్లాజ్మాను రియాక్టర్లోనే ఈ విధంగా ట్రాప్ చేయడం కోసం, ఎందుకంటే 100 మిలియన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఈ రియాక్టర్స్లో జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ ప్లాజ్మాను నిర్దిష్ట పద్ధతిలో ట్రాప్ చేయడం కోసం ఈ టొరాయిడల్ ఫీల్డ్ మ్యాగ్నెట్లు అనేవి సహాయపడతాయి. అలానే హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ సెంట్రల్ సోలనాయిడ్ ఇది ఒక స్పార్క్ ప్లగ్ లాగా పనిచేస్తుంది. ప్లాజ్మా కరెంటును ఇనిషియేట్ చేయడము, డ్రైవ్ చేయడము మరియు రియాక్షన్ సస్టైనింగ్ కొరకు ఇది స్పార్క్ ప్లగ్ లాగా సహాయపడుతుంది. ఈ విధంగా కోర్ టెక్నాలజీస్లో చైనా బ్రేక్ త్రూను సాధించింది. దీనికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ అండ్ స్కేల్ చూడండి. ఇది ప్రపంచ దేశాలు అభివృద్ధి చేస్తున్న ITER ఇంటర్నేషనల్ థెర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కంటే 1.3 టైమ్స్ వాల్యూమ్ అధికంగాను మరియు 3 టైమ్స్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. అంటే ITER కంటే అత్యున్నత ప్రమాణాలు ఇందులో మనం చూడవచ్చు. అలానే ఇది సుమారు 1,00,000 యాంపియర్ల వరకు ఎలక్ట్రిక్ కరెంటును హ్యాండిల్ చేయగలుగుతుంది. అలానే ఈ మ్యాగ్నెట్ సుమారు 60 సంవత్సరాల వరకు పనిచేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకా టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ హీట్ గ్రేడియంట్ని మనం చూడవచ్చు. అంటే ఒక సందర్భంలో అత్యధిక టెంపరేచర్స్ మెయింటైన్ అవుతూ ఉంటే మరొక సందర్భంలో అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎక్స్ట్రీమ్ గ్రేడియంట్ని మెయింటైన్ చేయడం టెక్నికల్గా మేజర్ ఛాలెంజ్ అని చెప్పవచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్కి అవసరమైన 100 మిలియన్ల సెంటీగ్రేడ్ టెంపరేచర్ను హ్యాండిల్ చేస్తూ ప్లాజ్మాను మనము ట్రాప్ చేయాలి అంటే ఏ ఫిజికల్ మెటీరియల్ సరిపోదు. కాబట్టి సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ కేజ్ను క్రియేట్ చేయాలి. ఈ విధంగా మ్యాగ్నెటిక్ కేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అయస్కాంత శక్తి ద్వారా ప్లాజ్మా మెటీరియల్ అనేది బయటికి వెళ్ళిపోదు. అయితే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడుతున్న ప్లాజ్మా మెటీరియల్ను మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ని వాడుతున్నారు. కానీ ఈ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ యొక్క లోపల -269 డిగ్రీస్ సెల్సియస్ యొక్క టెంపరేచర్, క్రయోజెనికల్లీ కూల్డ్ టెంపరేచర్స్ అవసరమవుతాయి. సో ఇంత ఎక్స్ట్రీమ్ గ్రేడియంట్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కఠినతరం. కాబట్టి టెక్నికల్ ఛాలెంజెస్ కూడా ఇందులో అత్యధికంగా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు దీనిని విజయవంతంగా చైనా పరిశోధకులు పరీక్షిస్తున్నారు. 2030 కల్లా కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేసి దాని సాయంతో శుద్ధ అపరిమిత విద్యుదుత్పత్తి చేయాలి అని చైనా ప్రణాళికలు రచిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పుట్టిన గడ్డకు అండగా. ఈ ఆర్టికల్ భారతదేశంలోని రెమిటెన్సెస్ మరియు ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఈ రెమిటెన్సెస్ని పొందుతున్నాయి అనేది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ఆధారంగా గణాంకాలు ఇవ్వడం జరిగింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రెమిటెన్సెస్ అంటే ఏమిటి అండి? భారతదేశం యొక్క పౌరులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉపాధిని కల్పించుకున్న తర్వాత స్వదేశానికి వారి కుటుంబీకులకు, వారి బంధువులకు పంపించే కొంత సొమ్మును రెమిటెన్సెస్ అని పిలుస్తాము. ఇటువంటి రెమిటెన్సెస్ను స్వీకరించిన దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024లో రెమిటెన్సెస్ రూపంలో భారతదేశం $13,767 కోట్ల అందుకుంది. ఇందులో గల్ఫ్ దేశాల యొక్క వాటా 37.9%. అంటే జీసీసీ కంట్రీస్ ఏవైతే 6 దేశాలు ఉన్నాయో ఈ 6 దేశాల యొక్క వాటా 37.9%గా ఉంది. 6 జీసీసీ దేశాలు ఏంటండి? సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ మరియు యుఏఈ. ఈ 6 దేశాలకు ఉపాధి నిమిత్తం భారతదేశం నుంచి అత్యధికంగా పౌరులు వెళ్లారు. అందువలన మొత్తం రెమిటెన్సెస్లో అత్యధిక వాటా 37.9% ఈ జీసీసీ కంట్రీస్ నుంచే వస్తుంది.
ఇక తరువాతి స్థానంలో అమెరికా 27.7%, యూకే 10.8%, సింగపూర్ 6.6%, కెనడా 3.8% అండ్ ఐరోపా 3.1% ఆ తర్వాతి స్థానాలతో నిలుస్తున్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే గల్ఫ్ దేశాలకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా వలస కూలీ నిమిత్తం వెళ్తారు. సో వాళ్ళు కుటుంబ పోషణ కోసం భారతదేశంలో ఉన్న తమ కుటుంబీకులకు రెమిటెన్సెస్ రూపంలో డబ్బును పంపిస్తారు. అయితే ఐరోపా, అమెరికా ఇలాంటి దేశాలకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కుటుంబాలకు వెనక్కి డబ్బులు పంపడం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. సో ఈ డిఫరెన్స్ కూడా మనము అర్థం చేసుకోవాలి. అండ్ రెమిటెన్సెస్ పరంగా మనం చూసినప్పుడు 2023-24లో ఏ రాష్ట్రాలు అత్యధిక వాటాను సాధించాయనేది చూస్తే మహారాష్ట్ర 20.5%, కేరళ 19.7%, తమిళనాడు 10.4%, తెలంగాణ 8.1%, కర్ణాటక 7.7%, ఆంధ్రప్రదేశ్ 4.4%, పంజాబ్ 4.2% అండ్ గుజరాత్ 3.9%తో అగ్రస్థానంలో ఉన్నాయి. సో ఇది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం 2024లో భారత్ యొక్క రెమిటెన్సెస్ యొక్క గణాంకాలు. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే రక్షణ రంగ తయారీ సంస్థ జెన్ టెక్నాలజీస్ సరికొత్త హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఈ జెన్ టెక్నాలజీస్ యొక్క పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము అండి. ఇది చాలా సులభంగా ఎటువంటి ప్రాంతానికైనా తరలించే విధంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, సరిహద్దు ప్రాంతాలలో విధుల్లో ఉండే సైనికుల బలగాలను శత్రు దేశాల డ్రోన్ల ముప్పు నుంచి రక్షించడానికి ఈ తేలికపాటి వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనిని పూర్తిగా స్వదేశీయంగానే డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్లో 65 కేజీల ఈవెంట్లో రాజా ముత్తుపాండి మరియు మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పథకాలు అందుకున్నారు. 58 కేజీలలో బింద్యారాణి కాంస్యం సాధించింది. 2026 జూలై 27న గ్లాస్గోలో జరిగిన క్రీడల్లో వీరు పథకాలు నెగ్గారు. ఈ కామన్వెల్త్ గేమ్స్ ఎండింగ్కి భారత్ యొక్క మెడల్ టాలీ మరియు మెడల్స్ పట్టికలో ఏ స్థానంలో ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇందులో గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన వారు కూడా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఇండియా 2 గోల్డ్ మెడల్స్ను సాధించింది. ఒకటి మీరాబాయ్ చౌహాన్ 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో స్వర్ణం సాధించగా, రెండవది షర్మిలా ధన్కర్ కామన్వెల్త్ గేమ్స్లోని పారా అథ్లెటిక్స్లో స్వర్ణం సాధించింది. మహిళల యొక్క F57 షార్ట్ పుట్ పోటీలలో ఈమె స్వర్ణంని గెలుచుకున్నారు. ఈ విధంగా ప్రస్తుతం 2 గోల్డ్ మెడల్స్తో భారతదేశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్, ISSF షూటింగ్ ప్రపంచ కప్లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ స్వర్ణం గెలుచుకున్నారు. ఇదే ఈవెంట్లో మను బాకర్ కాంస్య పథకం గెలుచుకుంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్ అండి. వీక్లీ కరెంట్ అఫైర్స్లో దీని గురించి కవర్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి లాంటి ప్రముఖ హస్తకళల కేంద్రాలలోని కళాకారులకు నిరంతరాయంగా రాయితీ ధరలకే నాణ్యమైన క్రాఫ్ట్ వుడ్ అంటే ఈ కళాకారులు రూపొందించే కళాకృతులకు వాడే కలపను క్రాఫ్ట్ వుడ్ అంటారు. సో ఈ క్రాఫ్ట్ వుడ్ సరఫరా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో చైనా యొక్క మేజర్ బ్రేక్ త్రూ ఇన్ ఫ్యూజన్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.